వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. డీబీలో వాడి వేడిగా జరుగుతున్నాయి కదా చర్చలు. మొత్తానికి ద లాయర్ అడ్వకేట్ హూఎవర్ ఇట్ ఈస్ షాదాన్ ఫర్సత్ గారు మనోళ్ళని భయపెట్టిండు. మనోళ్ళు అంటే 1:1 క్యాండిడేట్స్ని భయపెట్టిండు. అందుకోసమే వీళ్ళంట నిన్న సీఎం గారిని కలిసిరంట. సీఎం గారు వీళ్ళకి అభయం ఇచ్చిరంట. ఏమనంటే, మీరు టెన్షన్ పడకండి, ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేయొచ్చు, ఒక 2 years టైం తీసుకుంటుంది ఆ కమిటీ. తర్వాత ఆ 2 years లోపల వీళ్ళందరూ ప్రొబేషన్ అయిపోతుంది, ఫుల్ టైం ఎక్కేస్తారు. తర్వాత ఎక్కేసిన తర్వాత ఎవరేం పీకలేరు అనేది వినిపిస్తుంది. ఇదంతా బయట వినిపిస్తుందండి, నాకు ఎవరు చెప్పలేరు, కానీ గ్రూప్స్లో ఉన్నాయి కదా, చాటింగ్ గ్రూప్స్లో. సో నిప్పులేంది పొగరాదు అన్నట్టు ఇది కరెక్టే కదా. సో సీఎంని కానీ కలవడం అయితే వాస్తవమే. వాళ్ళు నిన్న అందరూ, ఎందుకంటే ఇప్పుడు కోవర్ట్స్ అనేటోళ్ళు అందులో ఇందులో ఉన్నారు, అందులో ఉన్నారు. అవునా? ఇన్ఫర్మేషన్ ఎంత స్టాప్ చేద్దామన్నా ఎక్కడ ఆగదు, అది దాన్ని ఏం ఆపలేరు. అయితే సరే, ఇది ఎంతవరకు వాస్తవమా నిజమా అబద్ధం పక్కన పెడదాం. ఒకవేళ నిజమే అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు సీఎం గారిని కలవడము, సీఎం గారు వీళ్ళకి కమిటీ ఏర్పాటు చేస్తాము అనడము, అదో 2 years కొనసాగుతుంది అనడము, ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా ఉందండి మీరు చెప్పండి. ఇప్పుడు టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ మీద ఒక కమిటీ వేస్తే ఈ కమిటీ 2 years కొనసాగే అంత ఏముంటుంది చెప్పండి ఒక్కొక్కసారి. 2 years కొనసాగే అంత ఏముంటుంది? 3 months ఖతం చేసేయచ్చు మొత్తం. ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. ఒకవేళ కమిటీ ఫామ్ అయ్యి ఈరోజు సాయంత్రం పోయి టీజీపీఎస్సీలో కూర్చొని నాకు ఈ పేపర్ కావాలంటే ఆ పేపర్ తెచ్చి ఇవ్వాలి వాళ్ళు. ఎందుకంటే అన్ని తీసి బయట పెట్టేశారు కదా టీజీపీఎస్సీలో. ఇది 2 years కొనసాగదాము, ఈ 3 years కొనసాగదు ఎట్లా అవుతుందండి? ఇదేమన్నా శ్రీకృష్ణ కమిటీయా? రాష్ట్ర విభజనకే అంత పెద్ద రాష్ట్ర విభజనకే 2 సంవత్సరాలు తీసుకున్నారు, ఏది 2010 2012 వరకు. ఇదైతే తొక్కలో చిన్న ఎగ్జాము, దీనికి 2 years అవుతుంది. వాళ్ళకి ఫాల్స్ ప్రామిసెస్ ఎందుకు చేస్తారండి కదా? నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది విన్నప్పుడు. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. అండ్ సెకండ్ థింగ్ నాకు అనిపించింది, ఈ 563 people మెరిట్ వాళ్ళు, వీళ్ళు 563 people దే ఆర్ మెరిట్ స్టూడెంట్స్. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు కూడా తెలుసండి, 563 people దే నో దట్ దేర్ ఆర్ సమ్ బ్లాక్ షిప్ ఇన్ ఇట్. అవునా? మనం అందరినీ అనలేము. 563 people పాపం జెన్యున్గా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఫేక్ పీపుల్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు. ఎంత తెలుసు అంటే, ఇప్పుడట ట్రైనింగ్లో వాళ్ళే అనుకుంటారట. ఇవన్నీ కూడా నాకు వినిపిస్తుంది చెప్తున్నా అండి. నన్ను వచ్చి ప్రూఫ్ అడితే నేను చెప్పలేను. ఓకే, ఈ వీడియో చూసి వచ్చి అన్న నీకు ప్రూఫ్ ఉందంటే నా దగ్గర లేదు. ఇవన్నీ కూడా మనకు వాట్సాప్ యూనివర్సిటీ, టెలిగ్రామ్ యూనివర్సిటీ తెలిసిన వీళ్ళు చెప్పడం వల్ల నేను చెప్తున్నా. ఎందుకంటే మనము వాటిని కూడా వీ విల్ హ్యావ్ టు ఎవాల్యుయేట్, రైట్, అనలైజ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకు కూడా అర్థమవుతుందంట, అరే ఏందిరా వీడెట్లా అయ్యిండ్రా గ్రూప్ 1 ఆఫీసరు, వీడెట్లా అయ్యిండు అని వాళ్ళకే అనిపిస్తుందంట. అండ్ సెకండ్ థింగ్, కౌన్సిలింగ్ సెంటర్లో ఎవరెవరితో మాట్లాడుకోకపోవడం. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమవుతుందో. అవునా? అందరు చుప్చాప్ రావడము, ఎవరు సర్టిఫికేట్స్ ఇవ్వడం, సప్పుడు దాకా పోవడం. ఇది జరిగిందా అండి? 563 people ఎవరన్నా ఇది చూస్తే మీకు అనిపించుండొచ్చు. అవునా కదా? మీకే తెలిసి ఉంటుంది, అరే గీడెట్లా అయిండ్రా భయ్ అని. మీకు ట్రైనింగ్లో కనబడతారు కదా, ట్రైనింగ్లో మీకు పక్కన కూర్చున్నవాడు తెలియదా అండి వాడు టాలెంట్ ఎంత ఉందో, సబ్జెక్ట్ ఎంత ఉందో మీకు కూడా తెలుసు కదా. మరి ఇట్లాంటి పీపుల్ రేపు రాష్ట్రానికి వస్తే, ఇట్లాంటి ఫేక్ పీపుల్ రేపు రాష్ట్రానికి వచ్చింది అనుకుందాం, రాష్ట్రానికి వస్తే వాళ్ళ వల్ల మొత్తం రాష్ట్రమే దరిద్రంగా తయారవుతుంది కదా. మరి ఎందుకు పాయింట్ ఆలోచించట్లేదండి? అందులో నువ్వు కూడా ఎఫెక్ట్ అవుతావు, నీ పిల్లోడు కూడా ఎఫెక్ట్ అవుతాడు. ఒక పొద్దున వేసేసిన పైసలు. అయితే మేడం దాకా నేను మళ్ళీ వేసేస్తాను. అయితే వీళ్ళ వల్ల మొత్తం రాష్ట్రమే దెబ్బతింటుంది కదా. దాంట్లో మీ ఫ్యామిలీ కూడా ఉంటుందండి, కానీ అన్ఫార్చునేట్లీ నాకు ఇంతవరకు నేను నా యూట్యూబ్ వీడియోలు చూసి చాలామంది విక్టిమ్స్ కాల్ చేశారు, కానీ ఒక్క 563 persons ఒక్కళ్ళు కూడా కాల్ చేసి నాకు అన్న నేను 563 person అన్న అని ఒక్కరు కూడా చెప్పలేదు ఇంతవరకు ఎవ్వరు నాకు కాల్ కూడా చేయలేదు. బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ 563 peopleని ఎవరిని పట్టుకొని అడిగినా ఏం చెప్తారంటే, నేను రాష్ట్రానికి సేవ చేద్దామన్నాయి అని ఇందులోకి వచ్చినా అంటారు. అంతేగాని ఎవడు కూడా
నేను దోచుకుందామని వచ్చిన, పవర్ కోసం వచ్చినా అని చెప్పాడు. కరెక్టే కదా, సరే అదే నిజం అనుకుందాం. రాష్ట్రానికి సేవ చేయడానికి వచ్చినాం. మరి సేవ చేయడానికి వచ్చినప్పుడు ఇందులో జరుగుతున్న అవకతవకలు చెప్పడం కూడా ఒక సేవనే అంట నేను. ఇది ఇంకా పెద్ద సేవ అబ్బా. మీరు ఏదైతే రాష్ట్రానికి ఒక డిస్ట్రిక్ట్కి పోయి ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గానో లేకపోతే ఒక సంక్షేమ అధికారిగానో పనిచేసే దానికంటే కూడా ఎక్కువ అవుట్పుట్ ఇది ఇస్తుంది. ఇది అర్థం కాదా అండి మీకు? ఎవరికి అనిపించట్లేదా? ఎందుకు అనిపించట్లేదంటే మీకు స్వార్థం. మీ జాబ్ పోతుంది, కిందనో మీదనో వాడి గ్రూప్ 1 ఆఫీసర్ అయినాం, ఇప్పుడు నేను ఒక్కొన్ని పోయి రివీల్ చేస్తే అందరూ నా చుట్టూ తిరుగుతారు అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు కదండి. ఎక్కడ కూడా యూ షుడ్ థింక్, మీ మనస్సాక్షికి అనిపిస్తలేదా? ఏముంది రా గ్రూప్ 1 ఆఫీసర్ పోయింది, కానీ నువ్వు ఆల్రెడీ సేవ చేసేసినావు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా నువ్వు సాధించాల్సిన సక్సెస్ ఆల్రెడీ సాధించేసినావు. ఇప్పుడు నేను ఎగ్జామ్కి ఘోరంగా ప్రిపేర్ అయినామండి. ప్రిపేర్ అయ్యి మిగతా 6 పేపర్లు రాయలేదు, ఒక జనరల్ ఎస్సే తప్ప మిగతా 6 పేపర్లు రాయలేదు. నేను వెరీ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను ఆల్రెడీ సాధించేసిన. ఎందుకంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి, ఒక కరప్ట్ ఆఫీసర్ అయ్యి ఫస్ట్ స్టేజ్ 1 నుంచే, అంటే అందులోకి ఎంటర్ అవ్వడం నుంచే కరప్ట్ అయ్యే దానికంటే కూడా అసలు అందులోకి పోకపోవడమే మంచిది అనిపించింది నాకు. అందుకోసం నేను రాయలేదు, యోధన్ రాయలేదు, మా శశి రాయలేదు. వీ హ్యావ్ ఫుల్ కన్విక్షన్. మరి ఆ కన్విక్షన్ మీరు ఒక్కటి కూడా లేదా అండి? 563 పీపుల్లో ఒక్కటి కూడా కన్విక్షన్ లేదా? ఎంతసేపు మన దేశం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి అనుకుంటాం, కానీ మన రాష్ట్రం బాగుపడడానికి మన సైడ్ కొంచెమైనా హెల్ప్ చేద్దాం, కొంచెమైనా హెల్ప్ చేద్దామని ఎవరికి అనిపిస్తలేదా? పవర్ ఈజ్ గుడ్, మనీ ఈజ్ గుడ్, కానీ మీకు చాలా సీక్రెట్స్ తెలుసు దాంట్లో. ఈ టీజీపీఎస్సీ చేసిన అవకతవకలు తెలుసు మీకు. మీరు ఇంటర్నల్గా 1:1 ఎన్నో పెట్టుకుంటారు, మీటింగ్స్ పెట్టుకుంటారు, మీకు అన్నీ తెలుసు. కానీ ఎవరు కూడా బయట చెప్తలేరు. మేమే కొట్లాడుతున్నాము, వాళ్ళని కలుస్తున్నాము, వీళ్ళని కలుస్తున్నాము, అది తీసుకొస్తున్నాము, ఇది తీసుకుంటున్నాము, కానీ మాకు ఇంకా రైట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఎవరైనా 563 మందిలో అరే నేను నిజాయితీ పరుడున్నా బాయ్, నేను నిజంగానే సేవ చేద్దామని వచ్చినా అని ఎవ్వడన్నా కానీ ఫోన్ చేయండి, నాకు చేయకండి, డైరెక్ట్గా పోయి లాయర్లకే ఇచ్చేయండి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే. అది ఒక తెలంగాణ రాష్ట్రానికే హెల్ప్ అవుతుందండి. తెలంగాణ రాష్ట్రానికే హెల్ప్ అవుతుంది. నాలాంటి వాడికి ఇవ్వద్దు, నేను ఇచ్చినా నేను ఏం చేయలేను. పోయి డైరెక్ట్గా లాయర్లకు ఇవ్వండి, వాళ్ళకి లింక్స్ ఇవ్వండి, వాళ్ళకి హింట్స్ ఇవ్వండి. చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి, చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది లేకపోతే మళ్ళీ రాయాలనుకుంటారు, కానీ కాదు. మీరు లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఒక 20-30 ఏళ్ళ టర్మ్లో చూసుకుంటే ఒక 2-3 తరాలు బాగుపడతాయి. ఒక 2-3 తరాలు బాగుపడతాయండి. మీకు ఉద్యోగం రాకపోవచ్చు, లేకపోతే మీ ఏజ్ అయిపోవచ్చు, కానీ అది కాదు కదా. దట్ ఈజ్ నాట్ ద మోటివ్, దట్ షుడ్ నాట్ బీ ద మోటివ్ ఆఫ్ ఎన్ ఆఫీసర్. ఆఫీసర్ అనేవాడు, మనం అంటాడు కదా, ఆ సినిమా ఉంది కదా డీజేలో, మంచి చేయడం ఇంపార్టెంట్, కానీ మంచి మనమే చేస్తున్నాము అని కనబడాల్సిన అవసరం లేదు. నువ్వు వెనక నుంచి కూడా చేయొచ్చు మంచి. నేను కూడా అదే అంట, మంచి చేయడం ఇంపార్టెంట్, అంతేగాని ఆ మంచిలో నేనున్నానా, నా ఫోటో ఉందా, ఇది కాదు కదండి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఈ 563 పీపుల్కి అదే చెప్పాలనుకున్నా. మీరు అందరూ మెరిటోరియసే, డిఎస్పీ లైనరు, డీసీ లైనరు, కానీ లోపల ఎక్కడనో వెళతి ఉంది మీకు. ఎందుకు ఇట్లా ఇంత కష్టపడి డిఎస్పీ అయ్యి డీసీ అయ్యి ఏం చేస్తారండి? వాట్ ఈజ్ ద పాయింట్? ఇంటి ముందర బోర్డు పెట్టుకుంటారు, కారు వస్తుంది, మీ కారు మీద లైట్ ఎర్రబత్తి ఉంటుంది, అంతే, అంతకంటే ఏమవుతుంది? కానీ లోపల మీ మనసులో ఏముంటుంది? నేను ఎట్లా వచ్చిందో అందరికి మీకు తెలియదా అండి? మీకు తెలుసు, మీ పిల్లలకి తెలుసు, మీ తల్లిదండ్రులకు తెలుసు, అందరికీ తెలుసు, మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు ఇది ఫేక్ క్యాండిడేట్ రాబాయ్ అని. ఏం ఉపయోగం చెప్ప? మీ సొంత వాళ్ళే మీకు, మీ బయట వాళ్ళు, మీరు తెలియని వాళ్ళు మీకు నమస్తే చేస్తారు, కానీ తెలిసిన వాళ్ళ ముందర అసలు నీకు వాల్యూ ఉంటుందా అండి? తెలిసిన వాళ్ళ ముందర ఫేక్ క్యాండిడేట్స్కి వాల్యూ ఉంటుందా? ఏముండదు వాల్యూ, దండగా. సరే, ఇది వీళ్ళ గురించి అండి, వీళ్ళ గురించి. అయితే ఇంకొకటి, వీళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు ఇప్పుడు అంతా ఇదే నడుస్తుంది కదా, సెంటర్ 18, 19 ర్యాండమైజేషన్ ఇదే కదా కాన్సెప్ట్. వీళ్ళు ఏమంటారు? ర్యాండమైజేషన్ టీజీపీఎస్ వాళ్ళు ఏమంటారు అంటే, మేము కంప్యూటరైజ్ చేసినామంటారు. కంప్యూటరైజేషనే ర్యాండమైజేషన్ పాలసీ వాడి, అంటే ప్రొసీజర్ వాడి పీపుల్ని విడగొట్టింది అంటారు. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, మరి 18, 19 సెంటర్స్లో ఓన్లీ ఉమెనే వచ్చారని వీళ్ళే చెప్పారు. ఎందుకంటే మేము అట్లా చేసినాం.
అంటే నువ్వు ర్యాండమైజేషన్ ప్రక్రియలో దీన్ని ఎట్లా పెట్టినావు అంటే నీ కంప్యూటర్ కోడ్లో ఎక్కడైనా మెన్షన్ చేసినావా ఇఫ్ సెంటర్ ఈక్వల్స్ టు ఇన్ సెంటర్ నెంబర్ ఇన్ 18, 19 దెన్ ఓన్లీ సెలెక్ట్ ఫీమేల్ అంటే నేను ప్రోగ్రామింగ్ భాషలో చెప్తున్నా అట్లేమన్నా ఉందా మీరు అట్లా ఉంటే అట్లా ప్రోగ్రామింగ్ ఎక్కడైనా ఉంటే సబ్మిట్ చేయండి సార్ దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామింగ్ లాజిక్ ఈ ప్రోగ్రామింగ్ లాజిక్ సబ్మిట్ చేస్తే మాలాంటి వాళ్ళు చెక్ చేస్తారు లేకపోతే కోడ్ చెక్ చేస్తుంది లేకపోతే ఐటీ డిపార్ట్మెంట్ చెక్ చేస్తుంది మీరు ఎక్కడ కూడా సబ్మిట్ చేయరు పైగా ఏమంటారంటే 18, 19ని మేము ఓన్లీ ఉమెన్కి అలొకేట్ చేసినామంటే నువ్వేం చేసినావు అప్పుడు ర్యాండమైజేషన్ని కట్ చేసేసి నువ్వు కస్టమైజేషన్ చేసినావు ర్యాండమైజేషన్ ఆపేసి నువ్వు కస్టమైజ్ చేసినావు 18కి 19కి కస్టమైజ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక మళ్ళీ ర్యాండమైజేషన్ పాలసీ పోయింది కదా ఇంకెక్కడ ర్యాండమైజేషన్ అండి నీకు ర్యాండమైజేషన్ పేరు చెప్పి నువ్వు ఒకదాన్ని కట్ చేస్తే అది ర్యాండమైజేషన్ ఎట్లయితుంది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది ద బ్రిడ్జ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ద వీకెస్ట్ పాయింట్ ఆన్ ఇట్ అని ఉంటుంది అంటే నీ బ్రిడ్జ్ నువ్వు ఎంత గట్టిగా ఎట్లా ఉంది అని తెలవాలంటే దాని దగ్గర వీకెస్ట్ పాయింట్ ఏదైతే వీకెస్ట్ పాయింట్ ఉంటుందో ఆ వీకెస్ట్ పాయింట్ యొక్క స్ట్రెంతే ఆ బ్రిడ్జ్ స్ట్రెంత్ అట అంతే ఆ వీకెస్ట్ పాయింట్ పడితే అంత పడుతుంది ఇది కూడా అట్లనే ఉంది నువ్వు పేరుకేమో ర్యాండమైజేషన్ అంటున్నావు కానీ మళ్ళీ నువ్వు కస్టమైజ్ చేసిన అంటున్నావు 18, 19కి కస్టమైజ్ చేసిన అంటున్నావు ఇది ఎక్కడండి ర్యాండమైజేషన్ పాలసీ ఎగిరిపోయింది కదా పోనీ మళ్ళీ ర్యాండమైజేషన్కి నువ్వు ఏం పారామీటర్స్ వాడినావు ఆన్ వాట్ బేసిస్ ఏజ్ పారామీటర్ వాడినావా రీజియన్ పారామీటర్ వాడినావా పిన్ కోడ్ పారామీటర్ వాడినావా లేకపోతే జెండర్ పారామీటర్ వాడినావా లేకపోతే ఎడ్యుకేషన్ పారామీటర్ వాడినావా ఆన్ వాట్ పారామీటర్స్ డిడ్ యూ ర్యాండమైజ్ డిడ్ ద కంప్యూటర్ ర్యాండమైజ్ కంప్యూటర్ ఊరికనే ర్యాండమైజ్ చేయదండి ఇట్ నీడ్స్ టు హ్యావ్ సర్టెన్ ఇన్పుట్స్ దానికి ఇన్పుట్స్ ప్రొవైడ్ చేస్తే బేస్డ్ ఆన్ ద ఇన్పుట్స్ వాటిని ప్రయారిటీ వైజ్ చేసుకొని వాటిని అది ఒక అలొకేట్ చేస్తారు ఊరికేనే దానికి ఇష్టం వచ్చినట్టు ర్యాండమైజ్ చేయదు ఓకే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో ఉన్నోడికి తీసుకపోయి వనపర్తిలో వేసిందనుకో అది ర్యాండమైజేషన్కి విరుద్ధం అవునా వాడు నార్త్ వీరు సౌత్ తప్పు కదండి సో దానికి కూడా ఒక పద్ధతి పాడు ఉంటుంది ఒక రీజియన్ పారామీటర్ ఏదో ఉంటుంది మరి అవి ఏంటి చెప్పరు మీరు ఇది పాయింట్ నెంబర్ 2 అండి ఇంకొకటి ఇందాక 563 పీపుల్ గురించి మాట్లాడినప్పుడు ఒక పాయింట్ చెప్పాలనుకున్నాం ఈ 563 పీపుల్ ఇంత కొట్లాడుతారు కదా వీళ్ళే ఒకసారి సార్ వీళ్ళు ఇంత అడుగుతున్నారు కదా మన పేపర్లు అన్నీ అలా పెడదాం ఎందుకంటే మీరు అందరు మెరిట్లో వచ్చారు కదా మీ ఆల్ ఆఫ్ యూ క్లెయిమ్ దట్ యూ హ్యావ్ మెరిట్ మీ పేపర్లు బహిర్గతం చేయండి సార్ మీ పేపర్లు బహిర్గతం చేస్తే మాలాంటి వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్స్కి అర్థమవుతుంది ఓహో గ్రూప్ 1లో కొట్టాలంటే మన ఆన్సర్ రైటింగ్ ఈ విధంగా ఉండాలి అని మాకు అర్థమవుతుంది మరి ఎందుకు చేయరు సార్ పేపర్లు బహిర్గతం చేయొచ్చు కదా యూపీఎస్సీ చేస్తుంది కదా వాళ్ళ టాపర్స్ పేపర్స్ దే ఆర్ ఎక్స్ప్లిసిట్లీ డిస్ప్లేయింగ్ ఇట్ ఆన్ దర్ వెబ్సైట్ మరి మీరు ఎందుకు చేయరు మీరు రాశారు కదా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్సీ హెడ్స్ వీళ్ళంతా కరెక్ట్గానే వచ్చినప్పుడు మరి కరెక్ట్గా వచ్చారు మీరు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేసారు కదా స్టే చేసారు అపాయింట్మెంట్లు ఇచ్చారు ఇచ్చినప్పుడు పేపర్లు కూడా పెట్టారు కదా అంటే మీరు స్టే చేస్తారు ట్రైనింగ్ ఇస్తారు అపాయింట్మెంట్లు ఇస్తారు అన్నీ ఇచ్చేస్తారు కానీ వీళ్ళ పేపర్లు మాత్రం బయట పెట్టరు మీరు పేపర్లు బయట పెడితేనే ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ అంటారు మీరు పేపర్లు బయట పెట్టరు మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇయ్యరు అంటే మాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఏది అన్నిటినీ దాస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ వాళ్ళకు అవసరమైనది మాత్రమే చేసుకుంటూనే పోతున్నారు ఇక్కడ కనిపించట్లేదా అండి ఇక్కడ ఎక్కడుందండి ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది అకౌంటబిలిటీ ఎక్కడుంది దీన్ని ఏమనాలి చెప్పండి ఇక్కడ మనం గవర్నమెంట్ని తిట్టాలనా టీజీపీఎస్సీని తిట్టాలనా లేకపోతే ఎవడైతే ఈ ఫేక్గా ఇంట్లో దూరినరో వాళ్ళని తిట్టాలా మన హ్యూమన్ సైకాలజీని తిట్టాలనా ఏం తెలుస్తలేదు చాలా చాలా బాధ అనిపిస్తుంది అసలు గ్రూప్ వన్ అని ఎవడన్నా నెక్స్ట్ కానీ అంటే అసలు వాళ్ళకి సీనియర్స్ అందరూ ఒకటే చెప్తారు మాలాంటి వాళ్ళు అందరూ వదిలేరా బై గ్రూప్ 1 ప్రతిదీ కూడా పాలిటిక్సే ఉన్నాయా 2 కోట్ల జేబులు ఉన్నాయా 3 కోట్లు ఉన్నాయా ఉంటే చెప్పు గ్రూప్ 1కి కూర్చో గ్రూప్ 2కి కూర్చో ఇట్లా అయిపోయింది బయట వాదన నీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా వాడు తెలుసా వాడు తెలుసా వీడు తెలుసా ఉంటేనే గ్రూప్ 1కి కూర్చో లేదంటే కూర్చోకు గతం కానీ ఎవడు కూడా సిన్సియర్గా గ్రూప్ 1కి కూర్చోండి చదవండి మంచి జాబులు అని చెప్పేటట్టు లేదు పరిస్థితి చెప్పేటట్టు లేదు అదండి పరిస్థితి ఇక ఏం చెప్పాలి ఎంత అందుకోసమే నేను ఎక్కువ వీడియోలు కూడా చేస్తలేను వీటి గురించి పైన పక్కన ఎవరో లాగుతున్నారు స్టోన్ గట్టి
సరే అండి, ఎంత మాట్లాడుకున్నా ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.